నా స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి 2 నెలలకు ఒకసారి దూర ప్రాంతంలో ఉన్న వాటన్నిటిని సందర్శించడానికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన వ్యక్తి మెదలకుండా ఉంటాడా? అక్కడ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూరు తిరుగుతూనే కాళ్ళు నొప్పులు వచ్చినా కానీ తిరుగుతూనే ఉంటారు, రొటేట్ అవుతూనే ఉంటారు. ఎందుకు ఆ కష్టం? దేవుడు మాట్లాడాలని. ఎందుకు ఆ కష్టం? దేవుడు కార్యం చేయాలని. దేవుడు మనకు ఆ కష్టాలన్నీ పెట్టలేదండి. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుడు మనకి ఆ కష్టాలు ఏం పెట్టలా. ఆయన మాట్లాడటం కోసం మనం రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు. ఆ అహబు దగ్గర ఉన్న ప్రవక్తలు వారి దేహాన్ని వాళ్ళు గాయపరుచుకున్నట్లు మనం కూడా మన దేహాన్ని గాయపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిజంగా నీతో మాట్లాడాడని అనుకుంటే, ఆయన మాట నువ్వు వినాలి అనుకుంటే రా, ఆయన సన్నిధిలో కూర్చొని నా దేవా నాతో మాట్లాడు అను. ఆయన నీతో మాట్లాడతాడు. ఎవరైనా మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా.